బహుముఖ సంగీత వాద్యకారుడు వేదాంతం. సంగీత సాహిత్య సఫలంకృతి అన్నట్లు సంగీత సాహిత్యాలను సరిసమానంగా ప్రేమిస్తూ వైవిధ్య రంగాలలో బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నారు వేదాంతం జగన్నాథాచార్యులు. 1945 సంవత్సరం మార్చి 10న జనగామ తాలూకా నిడికొండలో రత్నమ్మ కృష్ణమాచార్య దంపతులకు జన్మించారు. వివాహానంతరం ధర్మపత్ని సువర్ణ నలుగురు కూతుళ్ల ప్రోత్సాహంతో తన అభిరుచులకు ఒరవడిదిద్దుకున్నారు. హరికథ, లలిత సంగీతం, వివిధ నాటకాలకు హార్మోనియం, క్యాషియో, ఎలక్ట్రానిక్ సింథసైజర్, తబలా, బేస్ ఫ్లూట్ కళాకారుడిగా విశేష ప్రావీణ్యాన్ని సంపాదించారు. వీరి మాటలు పాండిత పామర జనరంజకంగా ఉంటాయి. వీరు రాసిన బోనీ పేషెంటు, డాక్టర్ లాంటి వ్యంగ్యరచనలు, నానీలు అనే వ్యంగ్యోక్తుల పుస్తకం, వేదాంతరంగాలు అనే చిన్ని కవితలు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. అలాగే జోక్స్, సమకాలీన అంశాలపై కథనాలతో వరంగల్, కడప, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లో ప్రతి 3 నెలలకోసారి ప్రసంగాలు ఇస్తుంటారు. హిప్నాటిజం, ఎన్ఎల్ ఫ్రీ, క్రియేటివ్ మెమొరీలపై శిక్షణ పొందిన వీరు ప్రస్తుతం విద్యార్థులకు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మోటివేషన్ క్లాసులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. వేదాంత జగన్నాథాచారి గారు గుంటూరు, తిరుపతి, హైదరాబాద్ పోస్టల్ కల్చరల్ మీట్లో సంగీత పోటీల్లో పలు బహుమతులను అందుకున్నారు. పూజలు, మంత్రాలను తెలుగు, తమిళ, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా చెప్పగలరు. వీరు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మహాసభలకు వెళ్లి అక్కడ ప్రదర్శనలు, కచేరీలు నిర్వహించారు. నంది నాటకోత్సవాల సందర్భంగా 5 సార్లు ఉత్తమ సంగీత వాయిద్యకారుడిగా బహుమతులు అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు భాషా చైతన్యోత్సవం సందర్భంగా వారిచే ప్రశంసా పత్రాన్ని కూడా అందుకున్నారు. 1993 సంవత్సరంలో కాకతీయ ఉత్సవాలు నిర్వహించినప్పుడు పలు నాటకాలకు వాద్య సహకారం అందించారు వేదాంతం జగన్నాథాచార్య గారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట, ఇంతేకాకుండా తెలంగాణ, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల కార్యక్రమాలకు, అంటే నాటికలకు, నాటకాలకు, హరికథలకు, సంగీత కార్యక్రమాలకు, ఇలా వందల కొద్ది కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ఎంతోమందిని ప్రోత్సహించి మరి ఈనాడు వారు వయసుతో తేడా లేకుండా ఇప్పటికి కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు మనం పిలవగానే మన వరంగల్ దర్శన్ స్టూడియోకి రావడం జరిగింది. వారే వేదాంతం జగన్నాథాచార్య గారు. నమస్కారం సార్. నమస్కారం అయ్యా. గురుగారు, మీరు ఈ వరంగల్, హనుమకొండ, కాజీపేటలో ఉన్నటువంటి కళాకారులకు వేల మందికి మీరు సహకారం అందించారు. అసలు మీకు ఈ సంగీతం అనేది ఎలా అబ్బింది? ఎప్పుడు మీరు సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు? సంగీతం మాకు వంశపారంపర్యంగా ఉంది. మా మేనమామల నుంచి మాకు వచ్చేసింది. మేము మా మేనల్లకు ట్రాన్స్ఫర్ చేశాము. అట్లాగే మా చిన్నాన్నలు, పెదనాన్నలు అందరూ కూడా సంగీత విద్వాంసులే. మాది మొత్తం సంగీత కుటుంబం. మా అన్నలు కానీ, మా అన్నగారు ప్రముఖ హరికథ విద్వాంసులు, మా అన్నయ్యలందరూ కూడా సంగీత విద్వాంసులే. నేను కూడా సంగీత విద్వాంసుని చెప్పుకోవడం బాగుండదు, నాకు కూడా అందులో ప్రవేశం ఉన్నది. మీరు ఏ వయసులో సంగీతం నేర్చుకున్నారు? అందులో ఇప్పుడు మీ వయసు మీరు చెప్తే బాగుంటుంది. అందులో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంగీతం అంటే కీబోర్డ్ వాయించడం, ఇంకా ఏమైనా మీకు
ఇన్స్ట్రుమెంట్లో ప్రావీణ్యం ఉందా? నా వయసు ఇప్పుడు 79 సంవత్సరములు. నేను 4 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడే నాకు సంగీతం అబ్బిందని నేను కొంచెం గర్వంగా చెప్తాను. మా మేనమామల ద్వారా, మా నాన్నల ద్వారా, వాళ్ళ ద్వారా మాకు సంగీతం అబ్బింది. నేను ఫ్లూట్ కూడా వాయిస్తాను, తబలా కూడా వాయిస్తాను. పాతకాలంలో బ్యాంజో అని ఉండేది, బ్యాంజో అని, అది కూడా నేను ప్లే చేస్తాను. మాకు చిన్నప్పటి నుంచే ఇది మాకు అలవడింది. నాకు సంగీతం శ్వాస తప్ప వేరే ఆలోచనలు ఏముండవు. సంగీతమే నాకు పూర్తిగా నా ఊపిరి. మీరు ముందుగా కీబోర్డ్ వాయించడం నేర్చుకున్నారా, లేకపోతే ఫ్లూటా, తబలానా, ఒకటి తర్వాత ఒకటి నేర్చుకోవడమా, లేదంటే ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ను మీరు నేర్చుకోవడానికి కారణం ఏంటి? మీరు దీంట్లో ప్రావీణ్యం ఎలా సంపాదించారు? హార్మోనియం మొదలు నేర్చుకున్నాను. మనకు సనాతనంగా వచ్చింది హార్మోనియమే. ఈ క్యాషియోలు, యమహా కీబోర్డులన్నీ తర్వాత వచ్చినాయి. కాబట్టి హార్మోని దీనికి మూలం, మాతృస్థానంలో ఉన్నది. దాని నుంచే ఆధారంగా చేసుకొని ఫ్లూట్ వాయించడం, తబలా వాయించడం, బ్యాంజో వాయించడం, ఇవన్నీ కూడా వరుస క్రమం ఉన్నాయి. ఎందుకంటే మ్యూజిక్ అన్నీ కలిపి ఒక్కటే. ఇప్పుడు క్యాషియో, యమహా అన్ని ఇతర దేశాల్లో కనుక్కొనబడినప్పటికీ కూడా మన ఇండియాకి అడ్జస్ట్ అవుతున్నది. ఎందుకు అడ్జస్ట్ అవుతుందంటే సంగీతం, మ్యూజిక్ ఈజ్ వన్. వరల్డ్ బ్రింగ్స్ మ్యూజిక్ బ్రింగ్స్ వరల్డ్ టుగెదర్. అంటే సంగీతం ప్రపంచనంతా ఒక్క దగ్గరికి తీసుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అక్షరాలు సప్తస్వరములే, మనకు సప్తస్వరములే. వాడు ఏ దేశం వాడు కానివ్వండి, ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానివ్వండి, ఎవరైనా కానీ, చైనా వాడు కానీ, వాళ్ళందరికీ కూడా సంగీతానికి సప్తస్వరముల మీదనే ఆధారపడి ఉన్నారు. ఈ తయారైన క్యాషియో తయారైంది కూడా ఫారెన్లోనే మనం వాడుకుంటున్నాం. ఎందుకంటే మ్యూజిక్ అక్షరాలన్నీ కూడా సేమ్ కాబట్టి. కాకపోతే పేర్లు వేరుగా ఉంటాయి. వాళ్ళు ఇంగ్లీష్ పేర్లు పెట్టుకుంటారు, ABCDలు అంటాం, మనము సరిగమ పదనిస్ అంటాము. అంతే తప్ప వేరే ఏమి లేదు. మనం 1, 1.5, 2, 2.5 అంటే వాడు C షార్ప్, D షార్ప్, F అని వాడము. పదాలు మారడమే తప్ప సిద్ధాంతం మాత్రం ఒకటి. అందువల్లనే ఇతర దేశాల్లో తయారు చేయబడినటువంటి ఇన్స్ట్రుమెంట్ను మన శాస్త్రీయ సంగీతానికి, మన లలిత సంగీతానికి, మన అన్నమాచార్యుల కీర్తనలకి, మన రామదాస్ కీర్తనలకి మనం అనువాదం చేసుకుంటున్నాము. గురుగారు, ఈ హార్మోనియంలో అయినా, ఈ కీబోర్డ్లో అయినా, ఈ తెల్ల ఇది ఒకటి ఉంటాయి, ఈ నల్లవి ఉంటాయి. దీనికి తేడా అయింది. అందులో సరిగమ పదనిసలు అనేది 7, ఇక్కడ చూస్తే ఒక 30-40 ఉన్నాయి. అందులో ఇంకోటి కూడా మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఇది ఎందుకో కింద కొంచెం హైట్ కావాలని తెప్పించుకొని ప్రత్యేకంగా హైట్ పెంచినారు. కారణం ఏంటి? ఈ నలుపు, తెలుపు అనే పదాన్ని కలర్స్ అవి, వాటికి ఏమన్నది. మీరు అడగవలసిన ప్రశ్న ఏమిటంటే ఎత్తు ఎందుకున్నాయి, ఇవి కిందికి ఎందుకున్నాయి? కలర్ అంటే మనం ఏ కలర్లో వేసుకుంటాం. ఇవి ఎత్తు ఎందుకున్నాయి, ఇవి కిందికి ఎందుకున్నాయి అంటే మనం వాయించుకోవడానికి వీలుగా మన చెయ్యిని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. ఈ వైట్ వచ్చినప్పుడల్లా ఈ వైట్ రీడ్స్ అన్నిటికీ ఈ తంబు పనికి వస్తుంటుంది. ఎందుకంటే మన చెయ్యి ఎట్లా ఉంచుకోండి, నేను ఎట్లా చేయి పెట్టాను, ఇది పెట్టాను, ఈ చిటికన వీళ్ళు మనం ఎక్కువ వాడం, ఇలా ఉంటుంది. ఈ వేలు ఎట్లా ఉన్నాయి, ఈ 3 వేలు పైకి ఉన్నాయి, ఈ తంబు కిందికి ఉన్నది. కాబట్టి ఇది వాయించుకోవడానికి వీలుగా. ఇంకో ప్రశ్న అయితే ఎత్తు ఎందుకు పెట్టారు అనేది. నేను కావాలని ఎత్తు పెట్టాను. ఎందుకు పెట్టినామంటే మనం ఇక్కడి నుంచి పైకి వెళుతున్నాం. అంటే ఎలా వెళ్తున్నాము? ఈ ఎత్తు అనేది ఒక మీరే ఎవరైనా ఇన్స్ట్రుమెంట్ ప్లేస్ పెడతారా, ఒక మీరే? ఇది ఎత్తు పెట్టడం మీకు అర్థం, ప్రేక్షకులకి అర్థం అవడం కోసమే పెట్టాను, తర్వాత తీసేస్తాను. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్తాం, ఇలా వెళ్తాం. అదేంటి సార్? ఇక్కడి నుంచి మొదలు, దీని తర్వాత ఇది ఒకటి ఉంది, దీని తర్వాత ఇది ఉంది, దీని తర్వాత ఇది ఉంది, దీని తర్వాత ఇది ఉంది, దీని తర్వాత ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. పై స్థాయికి పోతున్నాయి. పై స్థాయికి వెళుతున్నాం మనం. అంటే మనం గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటే మనం స్వరాల ప్రకారంగా ఎట్లయితే మెట్లు ఎక్కుతామో వీటి పేరు కూడా మెట్లే. ఈ మెట్ల ప్రకారం మనం పైకి ఎలా వెళ్తాం. చూడండి, ఈ సౌండ్ ఇక్కడ అరుస్తోంది, ఎక్కడో కొండ మీద కూర్చొని అరుస్తున్నాడు. ఇక్కడేమో పూర్తి దిగబడికింది, బాగున్నారా జగన్నాథాచార్య గారు, బాగున్నారా మీరు అని ఇలా వస్తుంది. అదేమో బాగా అరవడం అనకూడదు, హై స్థాయిలో పడుతుంది. కాబట్టి దీనికంటే ఇది ప్లస్, దీనికి ఇది ప్లస్.
దీనికి ఇది ప్లస్. ఒకవేళ అన్ని సమానంగా ఉంటే మనం వాయించడం ఇబ్బంది అవుతుంది. ఇట్లా అన్నప్పుడు ఉంటుంది. ఒకటి అటు ఇటు ఉండాలి, ఎత్తులు వంపులు ఉంటేనే ఇలా వాయించాలి. మీరు అడిగిన ప్రశ్న లోపల ఇన్ని కీస్ ఎందుకున్నాయి? సంగీతానికి స్వరములు 7 కదా, సప్తస్వరములే కదా. ఇన్ని కీస్ ఎందుకున్నాయంటే ఉన్నాయే, మళ్ళీ ఉన్నాయి ఇందులో కీస్. ఇక్కడ సప్తస్వరముల దగ్గర ఒక్క విషయం నేను క్లారిఫై చేయదలుచుకున్నాను. 7 స్వరములు సరిగమ పధ ని స. ఈ స అని చివర్లో కూడా అంటున్నాము, ఎందుకంటే తర్వాత వచ్చేటువంటి స్థాయి యొక్క స అంటాం అంతే. సరిగమ పదని అక్కడికి అయిపోయింది. తర్వాత ఆ స అనేది తారస్థాయి స్థా. అయితే ఇప్పుడు సరిగమ పడినాక సరిగమ పదని ఎన్ని అక్షరాలు? 7 అక్షరాలు. కానీ దాన్ని కొంచెం సంగీత క్లాసులో మనం ప్రవేశం అయిపోయిన తర్వాత కొంచెం విడగొట్టాలి. స ఒక్కటే ఉంటుంది, రీలు 2 ఉంటాయి, 2 గాలు ఉంటాయి, 2 మాలు ఉంటాయి, 1 పావు ఉంటుంది, 2 దాలు ఉంటాయి, 2 నీళ్ళు ఉంటాయి, సా వస్తుంది. అయితే ఇలా లెక్క పెడితే 12 స్వరాలు అయితే. స ఒక్కటే ఉంటుంది, మహారాజులాగా ఉంటుంది. ప మంత్రిలాగా ఉంటుంది. స పాలను మనం విడగొట్టలేము. పాను కూడా స్వతంత్రంగా ఉంటుంది, సా కూడా స్వతంత్రంగా ఉంటుంది. మిగిలినటువంటి రి, గ, మ, ద, ని ఇవి 2 చొప్పులు ఉన్నాయి. కాబట్టి సంగీతానికి సప్తస్వరములు 7 అక్షరాలు అనే బదులు కంటే సంగీతానికి 12 అక్షరములు అనేది కరెక్ట్. దీనికి సరైనటువంటి సమాధానం. ఎందుకంటే నేర్చుకునే వానికి అప్పుడే ఇవి చెప్పం కదా. అయితే ఇప్పుడు ఫైనల్ ఏమి తెలియబడిందంటే సంగీతానికి 12 అక్షరములు అది తెలిసిపోయింది. స 2 రీలు, 2 గాలు, 2 మాలు, 1 పా, 2 దాలు, 2 నీళ్ళు. పైసా తారస్థాయిసా అంటాము, దాన్ని మనం లెక్క పెట్టాము. మరి ఇందులో ఎన్ని ఉన్నాయి అంటే ఇందులో ఉన్నాయి 12. ఉదాహరణకి నేను ఇక్కడ చేయబెట్టాను చూడండి. ఈ 2 నల్లవాట్లో ఇది, ఈ 2 నల్లవాట్లో ఇది. ఇక్కడి నుంచి ఇక్కడికి 12 స్వరం ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 తర్వాత ఈ స్వరమే మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చింది అనే బదులు కంటే అది తన జనరేషన్ మారి, శృతి మారి, స్థాయి మారి ఇంకొక తరంలో వచ్చేసింది. అర్థం పోవడానికి కోసం ఇంకొక వాక్యం వాడతాను. ఇది ఉంది, వీళ్ళిద్దరు సమానం. కాబట్టి ఇది నేను అనుకుంటే ఇది మా నాన్న, ఈయన మా తాతగారు. నేను, మా నాన్న, మా తాతగారు, నా కొడుకు, నా కుమారుడు, నా కుమారుని యొక్క కుమారుడు, మనమడు, అలా మనమడు. ఇలా అంటే ఉన్నాయి, మళ్ళీ వస్తున్నాయి. తరాలు మారి వస్తున్నాయి, ఒక జనరేషన్ మారి వస్తున్నది. దీనికి ఏం భేదం? 2 సమానమే. ఇది అసహ్యం ఉంటుంది, ఇది మాత్రమే సర్వసమానంగా ఉన్నది. ఇక్కడి నుంచి ఇక్కడికి 12 స్వరం ఉన్నాయి. సంగీతానికి 12 స్వరములు. ఇది తన యొక్క షేప్ మార్చుకొని కొత్త జనరేషన్ వచ్చినట్టుగా తండ్రి కొడుకుగా ఎట్లాగా మారి పుడతాడో అట్లాగే తాతయ్య తండ్రి ఎట్లయినాడో, తండ్రి కొడుకు ఎట్లయినాడు, కొడుకు మళ్ళీ తన కొడుకు ఎట్లయితున్నాడు, మనవడు ఎట్లా అవుతున్నాడు, ఆ తరాలు మారి వస్తున్నాయి. కాబట్టి సంగీతంలో 12 అక్షరములది. ప్రపంచమంతా కూడా ఈ 12 స్వరములలోనే తిరుగుతున్నది. ఈ స్వరాల్లోనే 12 స్వరాలని ఇంత ప్రపంచం ఉన్నది. ఆయన ఇళయరాజా కానీ, విశ్వనాథులు కానీ, ఎవరైనా సరే, బాలసుబ్రహ్మణ్యం కానీ, ఎవరైనా సరే ఈ 12 తోటే వాళ్ళు ప్లే చేస్తున్నారు. ప్లే అనే పదం ఎందుకు వాడుతున్నారంటే ఎట్లయితే మనం ఆటపాటలు ప్లే అంటామో ఇది కూడా సంగీత ప్లే అనాలి. ఇది కూడా ఒక ప్లే, ఇది ఒక ఆనందకరమైన విషయం. ఇది దీంతో మనకి మానసికంగా ఉండే సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. మీరు పర్మిషన్ ఇస్తే నా ఆరోగ్య రహస్యం కూడా సంగీతమే. ఎందుకంటే సంగీతంతో టచ్ ఉన్నందువల్లనే నేను ఇంత ఆరోగ్యంగా ఉండగలిగినాను. నాకు వేరే ఆలోచనలు ఏం రావు. సంగీతానికి అక్షరం లేని 12 అని మనం ఫిక్స్ అవుదాం. అది ఎట్లా? స, రీ1 రీ2, గా1 గా2, మా1 మా2, ప, దా1 దాటు, నీ1 నీటు. తారస్థాయి సా వస్తుంది, అది నొక్కి ఊరుకుంటాము. ఈ రాగాలన్నీ కూడా ఇందులోంచి ఏర్పడతాయి. అనంతావై రాగా ఎట్లా అంటే సా ఉండి మన సా ఇది సా అనుకుంటే ఇక్కడ ఒక విషయం చెప్పవలసినది. ఇందులో సా ఏది అని ఒక ప్రశ్న. సా ఏది? ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను, ప్రేక్షకులందరికీ దయచేసి గమనించండి. ఇందులో ఏది ముట్టుకుంటే అదే సా. ఇది ఒక్కసారి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి సమాధానంలాగా అనుకోకండి. గురుగారు, ఇప్పుడు మీరు హరికథలకు వాయించానని చెప్పి, హరికథలు, నాటికలు, డ్రామాలు, సంగీత కార్యక్రమాలు అంటే పాడుతూ ఉంటే గాయకులు పాడుతుంటే మీరు బ్యాక్గ్రౌండ్ వాయించడం అట్లా
అంతేకాకుండా ఇన్స్ట్రుమెంట్ కూడా మీరు ఇన్స్ట్రుమెంట్ పే కూడా చేస్తుంటారు. మీరు కూడా మాకు ఒక పాట వినిపించి ఈ నాలుగిటికి ఉన్న మధ్య తేడాలు, మరి 4 రకాల విభిన్నమైన కళారూపాలకు మీరు ఎలా వాయించగలరు? ఇప్పుడు మీ ముందు ఈ కీబోర్డు మీద ఒక చిన్న అన్నమాచార్య కీర్తన కొంచెం వినిపిస్తాను. ఇది కొండల్లో నెలకొన్నాను మీకు ట్యూన్ వినిపించాను. పద్యం వాడినప్పుడు ఏమవుతుందంటే దానికి తాళం లయ ఉండదు. ఆయన ఎలా పరిగెడుతున్నాడో మనం కూడా అలాగే పరిగెట్టాలి. ఉదాహరణకి చిన్న పాదం తీసుకొని దాన్ని ఎన్ని విధాలా ఎన్ని జిమ్నాస్టిక్స్ చేయను, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చేయను, అవన్నీ చేస్తుంటాడు. ఇప్పుడు నేను వాయించినట్టు అలా వాయించాలి. హరికథ విద్వాంసులు ఏం చేస్తారంటే వాడిని మనం ఫాలో కావాలి. ఆయన ఉండి ఒకసారి ఏదో అంటాడు, అలా వైకుంఠములో అంటాడు, మేము పట్టుకోవాలి వెంటనే. అని మేము వెంటనే మా చెయ్యి అటువైపు అడ్జస్ట్ అవుతుంటుంది వెంటనే. ఎందుకంటే ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ ఆయన ఉండి శుక్లాంబరధరం విష్ణు ఈ ప్రకారంగా అంటాడు. అన్నప్పుడు మనం అక్కడ చేయి వెంటనే వెళ్ళవలసిందే. అంటే చాలా అలర్ట్గా ఉండవలసి వస్తుంది. ఆయన అన్నదాన్ని నేను వాయించాలి. అక్కడే మేము బయటపడిపోతాం. ఎంత జ్ఞానం ఉన్నది మా దగ్గర అనేది అప్పుడు తెలిసిపోతుంది. ఈ విషయం అయిపోయిన తర్వాత నాటికలకు కూడా చాలా నాటికలకి వాయించాను కదా, ఇంక్లూడింగ్ రేడియో స్టేషన్, దూరదర్శన్ కూడా. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు జరుగుతున్న సన్నివేశానికి అనుకూలంగా మేము మ్యూజిక్ ఇవ్వాల్సి వస్తుంది. ఎట్లా అంటే అక్కడ ఏదో విషాదమైన సన్నివేశం జరుగుతుంది అనుకోండి, అప్పుడు సన్నివేశం దుఃఖపూరితం అవుతా ఉంటే అలా మ్యూజిక్ అలా అతను తెలియకుండా మనం అలా ఫాలో అవుతుండాలి. ఈ సంగీతం వాడు హిందుస్థానీ అయినా, కర్ణాటక సంగీతమైనా, జానపద సంగీతమైనా సూత్రం మాత్రం 12 స్వరాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇందులో ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇందులో సా ఏది అని అడిగారు మీరు. ఆ సా ఏది అనేదానికి ఒక అద్భుతమైన నేను జవాబు చెప్తున్నాను. సా ఏది అంటే ఏది ముట్టుకుంటే అదే సా. ఇది కొంచెం వినడానికి మీకు కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు, కానీ ఈ అసలు రహస్యం ఏంటంటే ఎక్కడ ముట్టుకుంటే అదే సా. నేను ఉదాహరణ చూపిస్తున్నా చూడండి. నేను ఇక్కడ మొదలుపెట్టాను సారే జహాసే. ఇప్పుడు వాయిస్తాను, ఇక్కడ కూడా వాయించాను. సారే జహాసే ఎన్ని చోట్ల వాయించాను? ఒక 5-6 చోట్ల వాయించిన. 12 రకాల్లో 12 స్వరాల్లో ఎక్కడైనా వాయించవచ్చు. ఏది కరెక్టు అంటే పాడే వాని యొక్క స్వరం, వాని కంఠం, వాని వోకల్ కార్డు బట్టి వాడు ఎక్కడ ఉన్నాడో ఎక్కడ ఉన్నాడు అనేదానికి స్థాయి ప్రకారంగా, సౌండ్ ప్రకారంగా ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకో, వానికి అనుకూలంగా పడాలి. ఏది కరెక్టు? అన్నీ కరెక్టే. ఇందులో సా ఏది ముట్టుకుంటే అదే సా. సపోజ్ నేను ఇది సా అనుకున్నాను, అప్పుడు ఇది రీ1, రీ2, గా1, గా2 ఇలా లెక్క కట్టాలి. సపోజ్ నేను ఇది సా అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఇది రీ1, ఇది రీ2, గా1, గా2. కాబట్టి సా, రీ1, గా1 ఇవన్నీ కూడా మారుతుంటాయి. కొంతమంది ఇది అంటిస్తుంటారు. అంటించవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఏది ముట్టుకుంటే అదే సాగుతుంటుంది. అక్కడి నుంచి లెక్కను మొదలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు ఇన్ని తీలో ఉన్నది? 12 రకాల సాధ్యం. ఎందుకంటే 12 రకాల శృతులు ఉన్నాయి కాబట్టి ఎవరు వాడినా ఈ 12లోనే ఇమడాలేవాడు.
కాబట్టి ఆ ఇవ్వడానికి అనుకూలంగా మేము అడ్జస్ట్ అవుతాం. ఏది కరెక్ట్ అనేది కాదు, ఏదైనా కరెక్టే. ఎక్కడ చేయబెడితే అక్కడ అదే సాగుతుంటుంది. అదే రకరకాల ధనలు మనం ప్లే చేస్తుంటాం. అయ్యా, మీరు హరికథలకు కూడా వాయించన్నారు. హరికథలకు ఎన్ని వాయించుంటారు? అలాగే డ్రామాలు, మరి డ్రామాలు అంటే దాదాపుగా డ్రామాలు కానీ నాటికలు కానీ వాళ్ళు మామూలుగా ఒక స్టేజ్ మీద వేయడం వేరు, పోటీలకు వెళ్ళడం వేరు. ఆ పోటీలకు వెళ్ళడం అనేది సాహసోపేతమైన నిర్ణయం. దానికి మీరు వాయించాలంటే చాలా జాగ్రత్తగా కూడా మీరు పాలు పంచుకోవాల్సి ఉంటుంది. మరి అటువంటి వెళ్ళినప్పుడు ప్రైజులు రావడం, వాళ్ళకు రావడం, దాంతోపాటు మంచి సంగీతం అందించిన వాళ్ళకి ఇస్తారు, మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, అంటే వాయించిన వాళ్ళకి ఇస్తారు. అట్లా మీకు ఎప్పుడైనా అంటే మీరు వాళ్ళు ప్రదర్శించిన నాటికలకు మీరు వాయించినప్పుడు ప్రైజులు రావడం, దానిలో మీకు మంచి మ్యూజిక్ వచ్చిందని, లేదంటే మీరు సంగీత దర్శకత్వం చేయడం జరిగిందా? నేను నంది అవార్డు గ్రహీతను కూడా మీ అందరి ఆశీస్సులతోటి. గుంటూరు నాటికకి నాకు నంది అవార్డు వచ్చేసింది. మనం మాట్లాడే మాట కూడా శృతి ఉంటుంది. శృతి అంటే అట్లా శృతి. అయితే డ్రామా యాక్టర్లు వాళ్ళు పనిచేసినప్పుడు, నటినట్లు వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ధోరణికి అనుకూలంగా మనం అలా మౌల్డ్ అవుతూ అలా వెళ్తుండాలి. వాళ్ళను డామినేట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కాదు, వాళ్ళ మధ్యన స్థలము సంపాదించుకోవాలి. వాక్యాన్ని బాగున్నారా అన్నప్పుడు నాకు స్థలం దొరుకుతుంది. అందులో నేను నా మ్యూజిక్ని ఇస్తూ జాగ్రత్తగా వాడు మాట్లాడే సంభాషణలకు ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా నేను వాయించవలసి వస్తుంది. హరికథల దగ్గరనేమో మాకు హరికథలు వాయించేటప్పుడు అవి కూడా కొన్ని వందల హరికథలు వాయించాను. అట్లాగే చాలా వందల నాటకాలకు కూడా వాయించే భాగ్యం నాకు కలిగింది. హరికథ విద్వాంసులకి ఏంటంటే వాళ్ళు ఎప్పటి ఫాలో అవుతుండాలి. ఎప్పటికీ ఇలా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నిండుగా వాళ్ళకి అలా వాయిస్తుండాలి నాటికలకి. ఇంకా మామూలుగా లలిత సంగీతం అది వాడేటప్పుడు మామూలు ఇంతకుముందు అనుకున్నాడు కొండల్లో నెలకొన్న మీరు వాడినప్పుడు మేము మామూలుగా ఇలా అనుకుంటే ఉండాలి. మీరు ఎప్పుడైనా కోనేటి రాయడు వాడు అయిపోగానే అని ఇచ్చామనుకోండి, ఆయనకి అందుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే ఈ అన్నమాచార్య కీర్తన పాడేటప్పుడు మేము పక్కన సైడ్కు అలా ఉంటాము. వారు ఎప్పుడైతే అవకాశం ఇస్తారో అప్పుడు మేము ఇంటర్లీడింగ్ ఇచ్చేసి, ఇంటర్వ్యూడ్ అంటారు, ఇంటర్లీడ్ అంటారు, ఇచ్చేసి పాటకు మేము మళ్ళీ అందియంగానే వాళ్ళందరికి వెళ్ళిపోవడానికి మేము చేయూత ఇస్తామన్నమాట. అలా లలిత సంగీతమైన అన్నమాచార్య కీర్తనలైనా ఇది ఈ ప్రాసెస్ ఇది. గురుగారు, మరి మీరు అంటే మొదటి నుంచి కూడా ఈ సంగీతం మీద వృత్తి ఏది తీసుకున్నారా, లేదు ఇంకా వేరే వృత్తి అంటే ఉద్యోగం చేస్తూ సంగీతం నేర్చుకోవడం, సంగీత శిక్షణ ఇవ్వడం, డ్రామాలో వాడించడం జరిగింది? నేను గెజిటెడ్ పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. తపాలా శాఖలో దాదాపు 40 ఏళ్ళు పనిచేశాను. ఇప్పుడు నా వయసు 70 అన్నాను కదా, దాదాపుగా 40 ఏళ్ళలో పనిచేశాను. చేసినప్పటికీ కూడా నా మనసు ఒక ప్రక్కన మాత్రం సంగీతం వైపే ఉంటుండేది. పోస్టల్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్లో కూడా నేను చాలా చురుగ్గా పాల్గొన్నానని నేను కొంచెం సంతోషంగా చెప్తున్నాను. అలా నేను ఇండియా మొత్తం తపాలా శాఖ వారి ఆధ్వర్యంలో మొత్తం భారతదేశం మొత్తం తిరిగాను. ఇంక్లూడింగ్ ఢిల్లీ కానీ, అది కానీ, త్రివేంద్రం కానీ, కలకత్తా కానీ, ఒరిస్సా కానీ, ఇవన్నీ కూడా నేను తిరిగి ఉన్నాను. అట్లా కూడా నేను చాలా యాక్టివ్గా అందులో ఉన్నాను. అంటే ఉద్యోగం చేస్తూ కూడా నేను సైడ్గా నా ఆలోచనలు ఇవే ఉండేది. ఇప్పటికీ కూడా నా వ్యక్తిగత విషయం ఒకటి ఏంటంటే, నాకు సంగీతానికి సంబంధించిన ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలు రావు. పలాని రాగం ఎట్లా ఉంది, పలాంటి ఎట్లా వస్తుంది, ఎట్లా పోయింది, ఇదే ఆలోచన చేస్తుంటాము. అది నా యొక్క హాబీ కింద పెట్టుకొని ఉన్నాను. అందువల్లనే నేను ఆనందంగా ఉన్నాను. ఈ సందర్భంలో ఒక వాక్యం చెప్పాలి. ఎవరికైతే సంగీతంతో సంబంధం ఉంటుందో, అది వయలిన్ కానీ, ఫ్లూట్ కానీ, వీణ కానీ, ఏదైనా సరే, ఏదైనా వాయిద్యం వచ్చిన వాడు మిగతా వాళ్ళకంటే చురుగ్గా ఉంటాడు. వాడి బ్రెయిన్ సిస్టమ్ కూడా చక్కగా పనిచేస్తుంటుంది. సంగీతం అర్థమైతే చాలా విషయాలు అర్థమవుతుంది. ఎందుకంటే సంగీతం సున్నితమైనది, అందమైనది, ఆహ్లాదాన్ని కలిగించేది. సరస్వత్యాహ కుచద్వయం అని పేరు.
సంగీతమపి సాహిత్యం సరస్వత్యాహ కుచదేవం. మన చిన్నప్పుడు మన అమ్మ దగ్గర ఎట్లయితే పాలు తాగామో అదేవిధంగా సరస్వతి అమ్మవారి యొక్క 2 స్థానముల్లో ఒక స్థానమేమో సంగీతము, ఇంకోటేమో సాహిత్యము. ఇవి 2 కూడా ఆనందకరమైనటువంటి. ఎవరికైతే సంగీత సాహిత్యాలకు సంబంధం ఉంటుందో వాళ్ళు చురుగ్గా ఉంటారు, ఆనందంగా ఉంటారు, వాళ్ళకి వేరే ఆలోచనలు ఉండరు. దీనివల్ల మనకు మానసిక వికాసం కూడా పెరుగుతుంది. ఇక్కడ సాక్షిభూతంగా నేనే ఉన్నాను. నేను ఉద్యోగం చేస్తూ కూడా మా పోస్టుల్లో అధికారులతోటి మాట్లాడుతూ వాళ్ళతోటి ముందస్తుగానే ఒక నిర్ణయం చేసుకున్నాను. అయ్యా, నేను సెలవు అడిగినప్పుడు ఇవ్వండి, ఎందుకంటే నేను సంగీతం ఆర్టిస్టును కాబట్టి. అయ్యో తప్పనిసరి నీకు సెలవు ఇస్తాము అన్నారు. ఆ ఒప్పందం మీద వారితో చేసి వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహించేది. నేను సెలవులు పెట్టి చక్కగా వెళ్ళి ప్రోగ్రాంలోకి అటెండ్ అయ్యి వచ్చేది. దానివల్ల వాళ్ళు నాకు చాలా గౌరవం లభించింది. ఈ సమయంలో నా భార్యామణి కూడా ఆమె కూడా నాకు సహకరించింది. ఎందుకంటే ఏ రాత్రి ఎక్కడ ఉంటానో తెలియదు, గుంటూరులో ఉంటాను, మెడ్రాస్లోనే ఉంటానో ఎక్కడో తెలియదు. నా భార్య కూడా నాకు సహకరించి నాకు అనుకూలంగా ఉన్నందువల్ల నేను ఈ మాత్రం సక్సెస్ నేను సంపాదించగలిగాను. మరి మీరు స్టేజ్ కార్యక్రమాలే కాకుండా మరి వరంగల్లో ఉంది దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ఉంది, హైదరాబాద్లో ఉంది. మరి వయసు రీత్యా మీరు హైదరాబాద్ ఎక్కడైనా దూరదర్శన్లో కానీ ఇంకా వేరే ప్రత్యేక సీడీలు చేయడం, మరి అటువంటి వాటి అంటే దూరదర్శన్లో వాయించడం అనేది ఒక కళగా ఉంటుంది ఆర్టిస్ట్కి. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో వాయించాలని ఉంటుంది. ఎందుకంటే ఆర్టిస్టులు ఏ గ్రేడు, బి గ్రేడ్ ఇట్లా ఉంటాయి. అటువంటి ఆర్టిస్టులు ఉంటారు. మీకు అలాగే జరిగినటువంటి సత్కారాలు, మీరు మర్చిపోలేని సత్కారాలు మాకు తెలియజేయాలి. నేను రేడియో నాటకాల్లో చాలా వాటికి ఒక 150 అని చెప్పవచ్చు. అన్ని నాటికలకి జాయపసేన అనేటువంటి మన చారిత్రక డ్రామా, దానికి వీళ్ళందరూ కలిసి నిర్ణయం చేసి జగన్నాథాచారి గారు అయితేనే దానికి సంబంధించిన సైన్యము, ఆ ఉరుకులు పరుగులు, రాజుగారు రావడం, రాజుగారు ఎట్లా వస్తున్నాడు, ఇవన్నీ చూపించడం కొరకు వాళ్ళకి నన్ను ఎన్నిక చేసుకున్నారు. జాయపసేన అని చాలా ప్రసిద్ధిగాంచింది. అట్లా చేశాను. తర్వాత కాకతీయ వైభవాన్ని కూడా ఒకటి చాలా ఏళ్ళ కింద తీశారు. చాలా అంటే దాదాపు 40 ఏళ్ళ కిందట అనుకుంటాను. అప్పుడు అందులో కూడా నా వాయిస్ ఉన్నది. దూరదర్శన్లో కూడా చాలా నాటికలకి నేను ప్లే చేశాను. అయితే ఎప్పుడైతే నలుగురు కలిసి గ్రూపుగా ఉండి మ్యూజిక్ వాయించేటప్పుడు ఒక చిన్న సమస్య వస్తుంది. అందరం అదే శృతిలో ఉండవాలి. నేను 1:30లో, అతను కూడా 1:30, ఫ్లూట్ 1:30, సితార్ 1:30, తబలా కూడా 1:30, అవన్నీ తబలాలు ఇవన్నీ సెట్ చేసి అట్లా ఉండేది. ఒక ట్రూపుగా ఉండి సామూహికంగా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. నేను ఒక్కని వాయించడం వేరు, అందరితో కలిసి వాయించడం అటువంటిది వేరు. వరంగల్ కళాకారుడిగా మీరు మరి ఇక్కడ వరంగల్లో ఉద్దండులైనటువంటి కళాకారులు ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు. మరి మీ వయసు రీత్యా వాళ్ళంతా పిల్లలే మీ ముందు. మరి ఒకసారి మీరు ఎవరెవరితోని మీరు మీ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా హరిదాసులకు కానివ్వండి, నాటక కళాకారులు, పద్య నాటక కళాకారులు, లేదంటే జానపద కళాకారులు, లైట్ మ్యూజిక్ పాడేవాళ్ళు, మీరు ఎవరెవరికి వాయించారు? ఈ సంగీతంలో 2 ప్రధాన భాగాలు తీసుకుంటే శాస్త్రీయ సంగీతాన్ని కొంచెం అలా పెడితే లలిత సంగీతం వైపు నేనున్నాను. లలిత సంగీతం వైపు ఉన్నప్పటికీ కూడా నా దగ్గర రాగాలు వాయించడంలో ఉండే ప్రత్యేకత చూసి ప్రముఖ సంగీత విద్వాంసులు తిరుపతి గారికి నేను సహకరించే అవకాశం కలిగింది. ప్లస్ అప్పుడు ఈయన సారంగపాణి, శంకర్, జానపద గాయకుడు ఆయన, ప్లస్ శివాజీ అని ఉండేది. ఆయన కూడా చాలా ప్రముఖుడు. ఆయన గుమ్మడి జనార్దన్, తర్వాత ఇంకా కొంతమంది వాళ్ళు ఉంటారు. దేవవ్రత్ ఉండేది, క్లైమెంట్ ఉండేది, కాంగో విజయ్, ప్యాడ్స్ అవన్నీ వచ్చేది. అట్లా వాళ్ళందరూ కూడా మేము ట్రూప్లో చాలా వాయించాము. ఆర్కెస్ట్రాలో చాలా ప్రోగ్రాంలకు వాయించాను. అప్పుడు హార్మోనియం ఉండేది. హార్మోనియంలో శృతులు మారుస్తూ వాయించడానికి నన్ను ఒక్కనే సెలెక్ట్ చేసుకున్నారు. అది కూడా నేను గర్వంగా ఆనందపడే సంఘటనలు అది మీకు చెప్పాను. మరి సార్, మీరు ఇన్ని నేర్చుకున్నారు. మరి ఇంతకీ మీ క్వాలిఫికేషన్ ఏంటిది? అందులో ఒట్టి క్వాలిఫికేషన్ కాకుండా అడిషనల్ క్వాలిఫికేషన్ చాలా ఉంటాయి మీకు. నేను మల్టీపర్పస్ హై స్కూల్ అంటే ఈక్వల్ టు పియూసీ అనుకుందాం. నాది 1961 బ్యాచ్. అలా ఉండి అందులో ఉండుకుంటే పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగం చేసుకుంటే నేను సైకాలజీ చేశాను, హిప్నటిజం చేశాను. హిప్నటిజం కూడా నేను డిమాన్స్ట్రేషన్ చేయగలను. తర్వాత ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, అది చేశాను. తర్వాత కొన్ని వందల
స్కూళ్ళల్లో వందలు అనే వద్దు కనీసం ఒక 200 స్కూళ్ళల్లో నేను పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేశాను. మోటివేటర్గా ఉన్నది. ఇప్పుడు ప్రముఖులైనటువంటి వీళ్ళందరూ పట్టాభిరామ్ గారితో నాకు సంబంధం ఉన్నది. తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ గారితో సంబంధం ఉంది నాకు. గంప నాగేశ్వరరావు వీళ్ళ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. గంప నాగేశ్వరరావు గారితో నేను కూడా చాలా చనువుగా ఉన్నాను. ఇటు సైకాలజీ చేశాను, ఇటు పోస్టల్ ఉద్యోగం చేశాను, ఇటు సంగీత పరంగా ఉన్నాను. తర్వాత వృత్తిరీత్యా బ్రాహ్మణం కాబట్టి అట్లా కూడా నేను పురోహితుడిగా పురాణ కాలక్షేపాలు కూడా చాలా చేశాను. తర్వాత ఈ మధ్యన అడిషనల్ క్వాలిఫికేషన్ మీరు అడిగారు కాబట్టి చాలా చాలా పెళ్ళిళ్ళల్లో వ్యాఖ్యానం చేశాను. వ్యాఖ్యాతగా పెళ్ళి అంటే ఏమిటి, తలంబ్రాలు అంటే ఏమిటి, మంగళసూత్రం అంటే ఏమిటి, పురోహితులు అంటే ఏమిటి, హిందూ వివాహం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇట్లాంటి కూడా మల్టీవేరియస్ వాటిలో కూడా నేను పాల్గొని ఉన్నాను. అయితే అన్నిట్లలో నేను వేలు పెట్టి ఉంచాను. ఎంతవరకు సక్సెస్ అంటే నాకు ఆత్మానందం కలిగేంత సక్సెస్ నాకు ఉన్నది. నేను ఆనందంగా ఈనాటి నా ఆరోగ్య రహస్యం ఏంటంటే నేను అన్నిటితోటి సంబంధాలు సరిగ్గా ఉండడం, అందువల్ల నేను ఆనందంగా ఉండగలుగుతున్నాను. అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా సంపాదించుకోగలిగాను. గురుగారు, మీరు అన్నింటిలో ఆరితేరినవారు, అందరినీ అలరిస్తుంటారు. చాలా సంగీత కార్యక్రమాలు, హరికథలు, డ్రామాలకు వాయించడం. కానీ మీరు మీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి ఎవరైనా వస్తే మీరు ముందే మొహమాటం లేకుండా చెప్పేస్తారు మీరు ఎందుకు వచ్చారు, నా అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేయకుండా ఎందుకు వచ్చారని మీరు అడుగుతారు. కారణం ఏంటి? అపాయింట్మెంట్ తీసుకొని రమ్మని చెప్పడంలో ఇందులో దురుద్దేశం ఏమీ లేదు. అపాయింట్మెంట్ తీసుకొని కనుక వస్తే నేను మీకు కొంచెం ఎక్కువ మెరుగైన సేవలు అందించడానికి వీలుగా, ఎందుకంటే నాది గూగుల్లో కూడా నా పేరు కూడా జగన్నాథాచార్య అని ఉన్నది. వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు ఆయన నువ్వు ఎప్పుడు వస్తున్నావు, 4ంటికి వస్తున్నాను, 5ంటికి వస్తున్నాను, అట్లా తీసుకుంటే నేను ఇంకా ఎక్కువ మీకు సేవలు చేయడానికి వీలుగా ఉంటుందని తప్ప ఏదో అపాయింట్మెంట్ అనేది ఏమి కాదు. సో దట్ నేను ఎక్కువ సర్వీస్ చేయవచ్చు అనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదు. మరి ఇప్పుడు మీరు సంగీతము ఫ్లూటు నేర్చుకొని వాయిస్తూ ఉంటారు, కీబోర్డు, ఇప్పుడు లేటెస్ట్గా హార్మోని, తబలా. మరి ఇప్పుడు మీకు విద్యార్థులు ఉన్నారా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా సార్ మీ దగ్గర మేము నేర్చుకుంటాము అని అంటే మీరు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎక్కడికి రావాలి, మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? నాకు స్టూడెంట్స్ ఎల్కేజీ యూకేజీ దగ్గర నుంచి 80 ఏళ్ళ వాళ్ళ వరకు నాకు స్టూడెంట్స్ ఉన్నారు. మీరు అడగవచ్చు యూకేజీ వాడికి మీరు ఎలా నేర్పిస్తారు అన్నప్పుడు, వాడికి సంగీతం అంటే ఇంత భయంకరమైనది రా బాబు అని చెప్పను. సంగీతం చాలా సులువైంది అని చెప్తాను. ఒకసారి వానికి ఇంతగా ఏదో భూతంలాగా చెప్పకుండా సింపుల్గా చెప్తాను. ఒక ఉదాహరణ, ఇప్పుడు వాడికి యూకేజీ అవుతున్నాడు, వాడికి నేను ఏం నేర్పిస్తాను, యూజీ నేర్పిస్తాను. ఇటు చూడండి, ఇక్కడ చూడండి. నా దగ్గర వచ్చిన ఒక క్లాసు 2 క్లాసులోనే వాడికి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్తాను వాడికి. అట్లాగే వృద్ధులు ఎవరైనా ఉన్నారు, 80 ఏళ్ళ వాళ్ళు అట్లా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వాడికి ట్వింకిల్ ట్వింకిల్ ఇష్టపడకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఒకటి దైవ భక్తి ఏమని చెప్పండి అంటే సరే అట్లా చెప్తాను. తర్వాత కీబోర్డ్ నేర్చుకోవడం వల్ల ఒక లాభం ఉన్నది, గాత్రం కూడా దానింబడే వస్తుంది, పక్క నుంచి వెళ్ళకుండా. దానికి వేరే ప్రాక్టీస్ అవసరం లేదు, దానింబడే అతను కూడా దానింబడే వస్తూ 2 లాభాలు దానివల్ల ఉంటుంది. ఇతరత్వం కూడా నాకున్నాయి. నేను మీరు అడగకుండా నేను ఒక విషయం చెప్తున్నాను. నేను రచయితను కూడా 2-3 పుస్తకాలు రాశాను, మినీ పోయమ్స్ రాశాను, నానీలు రాశాను. ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో 2nd పేజీలో ఒక 40 వ్యాసాలు పరంజ్యోతి అనే పేరు మీద మెయిన్ ఎడిషన్లో 2nd పేజీలో అవి కూడా 40 వచ్చాయి. తర్వాత సైకాలజీ టుడే అనే ఒక పేపర్ తెలుగులో వస్తుంది, దాంట్లో కూడా భగవద్గీతలో ఉన్న శ్లోకం ఆధునికులకు ఎలా పనికొస్తుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర అనుకోండి. ఎక్కడైతే అంటే కృష్ణుడు లాంటి వాడు ఉంటాడో, ఎక్కడైతే అర్జున్ లాంటి వాళ్ళు ఉంటారో అక్కడ అంతా కూడా విజయం జరుగుతుంది అని సైకాలజీ బేస్డ్గా మన పూర్వంలో ఉన్నటువంటి శ్లోకాలన్నిటికీ వాటన్నిటి కూడా ఆధునిక పరంగా చేసి చెప్పాలి అనే తపన అది కూడా కొంత ఉన్నది. నేను మల్టీవేరియస్గా కొంత ఉన్నాను అనే భావనలో ఉన్నాను. అది మీకు చెప్పాలనిపించింది, చెప్పాను. మీరు ఒక ఉపన్యాసం అంటే ఒక స్టేజ్ మీద చెప్పారు ఏంటంటే,
మనిషి అనేవాడు ఇంట్లో బయట ఎట్లున్నాడో ఇంట్లో కూడా అట్లే ఉండాలి. అంటే ఆ ఇంట్లో ఎవరు లేరు కానీ ఒక్కడే ఉన్నా కానీ టవల్ కట్టుకొని చుట్టుకోవడం, చినిగిపోయిన బని వేసుకొని మళ్ళీ ఎవరో రాగానే వస్తున్నాయని చెప్పి బట్టలు వేసుకోవడం, ఇట్లా ఉండొద్దు అని చెప్పారు. ఇది సైకాలజీకి సంబంధించినట్టారా? సైకాలజీ సంగీతంతో ఎంత సంబంధం ఉందో నాకు సైకాలజీ మోటివేషన్తో కూడా అంతే సంబంధం ఉంది. ఫస్ట్, డూ యూ లవ్ యువర్ సెల్ఫ్? నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా? ఇప్పుడు నేను అనుకోండి, నన్ను నేను ఇష్టపడతాను. నేను ఇప్పుడు ఇంట్లో కూడా కూడా సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటాను. జగన్నాథాచార్య, నువ్వు బాగున్నావురా బాబు, నీ ఆరోగ్యం బాగుంది, ఈ వయసు కూడా బాగున్నావు, నీ అంగంలో నీవు కూడా చక్కగా పనిచేస్తున్నాయి, చక్కగా సెల్ఫ్ హిప్నటైజేషన్ చేసుకుంటాను. సెల్ఫ్ హిప్నటైజేషన్ చేసుకుంటే నన్ను నేను శుభ్రంగా చేసుకుంటే నా దగ్గర ఎంత పోయి చెత్త గిత్త అంత తీసేయడం. ఈ చెత్త అన్నప్పుడు ఒక ముఖ్య విషయం చెప్పాలి. మన బ్రెయిన్లో మెదడులో పనికిరాని విషయాలు వాడట్లా, వీడిట్లా వాడట్లా, ఇవన్నీ వీటికి మన దగ్గర స్థానం లేదు. వాటిని ఇల్లు ఎట్లా ఎట్లయితే ఎట్లయితే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎట్లయితే శుభ్రంగా తలార స్నానం చేస్తాయో మనం కూడా చక్కగా మెదడులోంచి పనికిరాన్ని తీసేసి మనకు పనికి వచ్చినవి ఉంచుకొని మనల్ని హిప్నటైజ్ చేసుకొని మనల్ని హాయిగా ఉన్నాను, నాకు అన్నిటిలో హంగులున్నాయి, నాకు అది లేదు ఇది లేదు అనకుండా సైకాలజీ ప్రకారంగా నాకు వనరులు చాలా ఉన్నాయి. ఆ వనరులనే మనం ఆనందం చేసుకుంటూ చక్కగా ఉండాలి. మనల్ని మనం ప్రేమించాలి. మనం నమ్ముకొని వచ్చినటువంటి మన భార్య పిల్లల్ని కూడా వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. వాళ్ళు మన దగ్గర నమ్ముకొని వచ్చి తన గోత్రం మారి అవన్నీ మారి మన ఇంటికి వచ్చినప్పుడు ఆమెను కూడా మనం రిసీవ్ చేసుకోవాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ తోటి కూడా ఇద్దరితో ఉండాలి. అట్లా చేసుకుంటూ భార్యామణితో కూడా ఉండడం వల్ల అది బాగుంటుంది. లేకుంటే ఇంట్లో ఈ చికాకుల వలన మనం ఈ వీటికి న్యాయం చేకూర్చలేం. కాబట్టి అవన్నీ కూడా మనకు అవసరం లేదు. మనం బాగుండాలి, లోకమంతా బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఒక బ్రాహ్మణుడు కూడా ఆ వాక్యం కూడా చెప్పాలనిపించి అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి, మనం అందరం ఉండాలి. నా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. నా శత్రువు అయినా సరే వాడికి నాకు అభిప్రాయ భేదం వచ్చినప్పటికీ కూడా వాడు కూడా బాగుండాలి. వాడు నా దుర్గుణం తీసేస్తే వాడు కూడా నా వాడి అన్న భావనతోటి నేను అట్లా డెవలప్ అయ్యి అట్లా నేను చేసుకుని మా పిల్లలు కూడా అదే నాకు 4 కూతుళ్ళు, అబ్బాయి లేరు, మా 4 కూతురు కూడా అలాగే పెంచేశాను. వాళ్ళందరూ కూడా అట్లాగే పెరిగి సంసారాలు చక్కగా చేస్తున్నారు. నువ్వు చెప్పిన మాట గుర్తుకొస్తున్నాయి అంటున్నారు. నాకు ఆనందం. నా ఫ్రెండ్ సర్కిల్ కూడా అదే చెప్తున్నాము. ఎందుకురా అంత కోపం, ఎందుకురా బాబు అంత చికాకెందుకు, వాడితో అంత గొడవ ఎందుకు, వాడితో ఇంత గొడవ ఎందుకు, ఊరికి ఎప్పుడు నిప్పులు కట్టినలాగా ఎందుకు ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎంత చక్కగా చెట్లు ఎట్లా ఉన్నాయి, మొక్కలు ఎట్లా ఉంటున్నాయి, పువ్వులు ఎట్లా ఉంటున్నాయి, అట్లా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి అనే విషయం చెప్తుంటున్నాను. నేను బయట ఎంత ఫ్రెష్గా ఉంటానో ఇంట్లో నేను ఒక్కన్నప్పుడు కూడా అంతే ఫ్రెష్గా ఉంటాను. అంటే బయట తిరిగినప్పుడు ఎట్లా నా పనిమంతో ఎట్లా బిహేవ్ చేస్తున్నాను, నేను ఇంట్లో ఉన్నప్పుడు అట్లాగే బిహేవ్ చేస్తాను. ఎప్పటికీ అలర్ట్గా ఉంటాను, ఎప్పుడు ఆనందకరంగా ఉంటాను, ఎప్పుడు సౌజన్యమూర్తిలాగా ఉండడానికి కోసం ప్రయత్నం చేస్తాను. ఉన్నాను కూడా చెప్పవచ్చు. నేను కొంతమంది దిగాలు పడి ఉంటారు. నాకు 79 ఏళ్ళు వచ్చినాయి, నాకు 80 ఏళ్ళు వచ్చినాయి, ఏమున్నది. ఈ దిగాలు పడడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఎవరు గ్రీన్గా ఉండాలి, చనిపోయేంత వరకు కూడా యాక్టివ్గా ఉండమని నేను వ్యాసం రాశాను ఒకటి. చనిపోయేంత వరకు కూడా మనం డైనమిక్గా ఉండడమే. ఇంట్లో అట్లాగే ఫ్రెష్గా ఉంటాం, అట్లాగే ఉంటాం. ఇంట్లో మాట్లాడడం కూడా అట్లాగే, కమ్యూనికేషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది, వచ్చేవాళ్ళతో ఉంటుంది. బయట జగన్నాథాచార్య ఎట్లా ఉంటారు, ఇంట్లో కూడా నేను అట్లాగే ఉంటాను. మరి మీరు చాలా కార్యక్రమాలు చేస్తూ దేశాల్లో చాలా చోట్ల వెళ్ళి ఉంటారు. మీకు ఒక తెలుగు హిందీ ఇంగ్లీష్ అనేది మామూలుగా అందరికీ వస్తుంటుంది. మరి ఇంకా మీరు ఏమైనా మిగతా భాషలు కూడా నేర్చుకున్నారా? తెలుగు ఎలాగో వచ్చు, నేను ఉద్యోగం చేసింది ఇంగ్లీషు, కాబట్టి నాకు హిందీ కూడా వచ్చు. ఎందుకంటే నేను హిందీలో కూడా సత్యనారాయణ వ్రతాలు పూజలు చేయిస్తాను. కాబట్టి మదర్ టంగ్ లాగా నేను హిందీ మాట్లాడగలను. అయితే మన తెలంగాణ లోపల ఉర్దూ కూడా విశేషంగా ఉంటుంది కాబట్టి ఉర్దూ కూడా నేను మాట్లాడగలను. రాయలేను కానీ ఉర్దూ కూడా మాట్లాడగలను. ప్లస్ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నాను కాబట్టి నాకు తమిళ్ కూడా వచ్చు. అది కాకుండా నేను నా వృత్తిపరంగా ఉండడం వల్ల సంస్కృతం కూడా వచ్చు. సంస్కృతంలో పదచ్ఛేదం కానీ, సంతులు కానీ, సమావేశాలు కానీ, ఇట్లా 4-5 భాషలతో సంబంధం ఉన్నది. ప్లస్ తిరుప్పావై అనే ఒక పదం మీరు వినుంటారు. ప్రతి సంవత్సరం జిఆర్ స్వామి గారి ఆధ్వర్యంలో చేస్తారు. అది తమిళంలో ఉంటుంది. అది తమిళ పాశ్రములు. మార్గశిత్తింగల్ మతి నిరైంద నన్నాళాల్ నీరాడ పోతుమినో అని తమిళ భాషలో ఉంటుంది. తమిళ భాషలో ఉన్నటువంటి 2-3 సంవత్సరాలు అనుకుంటా, ఐ థింక్ 3 సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో నేను హనుమకొండలో, వరంగల్లో 3 సంవత్సరాలు తిరుప్పావై కాలక్షేపం చేశాను. ఆ తిరుప్పావైలో కూడా అన్నీ కూడా తమిళ పదాలు ఉంటాయి. ఆ తమిళ పదాలని నీట్గా తెలుగుగా స్వచ్ఛంగా మార్చి అలా నేను వాళ్లకు చెప్పే అవకాశం నాకు కలిగింది. గురుగారు,
మన వరంగల్ ఇలవేలుపు భద్రకాళి అమ్మవారు. మరి ఆ అమ్మవారి దేవస్థానంలో జరిగే కార్యక్రమాల్లో ఎప్పుడు మీరు ఈ ఇన్స్ట్రుమెంట్తో కనబడుతూ ఉంటారు, అక్కడ వాయిస్తూ ఉంటారు. మీకు ఆ భద్రకాళి దేవస్థానానికి ఉన్నటువంటి ఆ అనుబంధం ఏంటి? నేను భద్రకాళి దేవాలయపు ఆస్థాన సంగీత విద్వాంసుని. అది నేను గర్వంగానే చెప్పుకుంటాను. ఎందుకు నన్ను సెలెక్ట్ చేశారు, ఇక్కడ ఇంతమంది హార్మోనిస్ట్ ఉన్నారు కదా, ఇంతమంది క్యాషో వాయించే వాళ్ళు ఉన్నారు కదా అంటే, ఆ భద్రకాళి దేవస్థానానికి రాజమండ్రి నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి హరికథా విద్వాంసులు వస్తారు. వాడు మనకు పరిచయం లేదు, వాళ్ళు ఏం పాడతారో కూడా మనకు తెలియదు. స్టేజ్ దగ్గరనే వాళ్ళు నాకు పరిచయం. అప్పటప్పుడే ఒక క్షణంలో వాళ్లకు నేను అడ్జస్ట్ అయ్యి, వాళ్ళకు మోల్డ్ అయ్యి, వాళ్ళకు అనుకూలంగా మారి, వాళ్ళకి అనుకూలంగా జగన్నాథాచారి గారే వాయిస్తారు అని ఒక సత్ప్రీతితోటి, ప్రేమతోటి యాజమాన్యం వాళ్ళు నన్ను గత 10 ఏళ్ళుగా, ఇంకెక్కువనేమో అనుకుంటాను, ఒక 10 ఏళ్ళుగా నేను అక్కడ సంగీత ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాను. 9 రోజులు 10 రోజులు ఉంటుంది, ఏదో ఒక రోజు ఉండకపోవచ్చు, శాస్త్రీయ సంగీతం ఉన్న రోజు ఉండకపోవచ్చు, మిగతా అక్కడే ఉంటాను. అట్లాగే 1000 స్తంభాల్లో కూడా హరికథలు ఎవరు వచ్చినా నేనే అక్కడ వాయించాలి, జగన్నాథాచారి గారే సమర్థులని చెప్తారు. ఇట్లాంటి మంచి విషయాల్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ నేను ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ కాకుండా కూడా చాలా చోట్ల భద్రాచలం కూడా వెళ్ళాను. ఇప్పుడు ఈ మధ్యన వయసు పెరిగింది కాబట్టి నాకు అన్ని తీళ్ళ అనుకూలాలు ఉంటేనే వెళుతున్నాను. ఇప్పుడు అంటే ప్రపంచమంతా ఈ కరోనా దృష్ట్యా ప్రత్యక్షంగా కాకుండా చాలా వరకు పనులు ఆన్లైన్లో అవుతున్నాయి. సంగీతం క్లాసులు కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడి నుంచి మాస్టర్లతో నేర్చుకుంటున్నారు ఆన్లైన్లో. మరి మీరు కూడా అటువంటి ఆన్లైన్ క్లాసులు చెప్పడంలో మీరు అలవాటు పడ్డారా? ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సంప్రదించాలనుకుంటే ఎలా? నేను ఆన్లైన్లో కూడా క్లాసులు చెప్పగలను, చెప్తున్నాను కూడా. అక్కడ కూడా వాళ్ళని అనుకూలంగా కీబోర్డ్ ఇలా పెట్టుకోమంటాను, ఇక్కడ ఎట్లా జరుగుతుందో అట్లా కీబోర్డ్ పెట్టుకోమంటాను, ఇక్కడ నిలబడి నేను చెప్తాను, వాళ్ళు రిసీవ్ చేసుకుంటాను. నాకు ఎట్లాగో లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమి లేదు కాబట్టి అవలీలాగా వాళ్ళకి ట్యూన్ అయ్యి చెప్తాను. ఈ సందర్భంలో నన్ను నా టెలిఫోన్ నెంబర్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే సంగీతం నేర్చుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే నేను వాళ్ళకి సేవ చేయడానికి, నేను సేవనే అంటున్నాను, సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నా ఫోన్ నెంబర్ చెప్తున్నా 9885950072. నెట్లో చూసిన సంగీతం నేర్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా వరంగల్ హనుమకొండలో అంటే నా పేరు స్వచ్ఛంగా అనిపిస్తుంది, జగన్నాథాచారి వి అని ఉంటుంది, లేదా వేదాంతం జగన్నాథాచారి అని ఉంటుంది. నేను ఆన్లైన్లో క్లాసులు అట్లా కూడా చెప్తున్నాను, ఇంటి దగ్గర వాళ్ళకు కూడా చెప్తున్నాను. వృద్ధులు పిల్లలు ఎవరైనా లేకుండా దాన్ని ప్లేవే మెథడ్లో సంగీతం చెప్పడం ఒకటి అలవాటు చేసుకున్నాను. దాన్ని కాంప్లికేటెడ్ చేయకుండా ప్లేవే మెథడ్ ఇంతే ఉంటుంది బాబు, సింపుల్గా ఉంటుంది. ఇంత సింపులే. ఉదాహరణకు ఒక వాక్యం నన్ను చెప్పనియండి. స్కూల్ పిల్లలు వచ్చి నా దగ్గర నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్పగానే 2-3 క్లాసులు అసలు సంగీతం అంటే ఏంటో చెప్పిన తర్వాత వాడికి వెంటనే సారే జాసి అచ్చ నేర్పిస్తాను. వాడికి నెక్స్ట్ 15th ఆగస్టు 26th జనవరి ఏదో వచ్చిందనుకోండి, వాడు స్టేజ్ మీద ఇలా కూర్చుకొని సారే జాని వాయిస్తుంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఆనందం, వాడికి ఆనందం, వాళ్ళ తల్లిదండ్రులకి ఆనందం, నేర్పేందుకు నాకు కూడా ఆనందం. త్యాగరాజ కీర్తనలు అట్లాంటివి ఉన్నప్పుడు నా దగ్గర రావద్దురా బాబు, దానికి వేరే ఉన్నారు, నేను మాత్రం ప్లేవే మెథడ్లో నేర్చుకుంటాను, నా దగ్గర రండి అని చెప్తుంటాను. సార్ మరి మీరు పీయూసీ అప్పటి పీయూసీ చదివినా అన్నారు, మరి అప్పటి పీయూసీకి మీరు పోస్ట్ మాస్టర్గా మీకు ఉద్యోగం అంటే ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగిందా? అప్పుడు ఇంటర్వ్యూస్ ఉన్నాయా, అంటే డైరెక్ట్ పోస్టింగ్ వచ్చిందా మీకు? అందులో మీరు దాదాపు 40 సంవత్సరాలంటే ఒక స్థాయిలో ఉండకుండా చాలా ఎత్తుకు ఎదిగి ఉంటారు. మరి ఏ స్థాయిలో మీరు రిటైర్ అయినారు? నేను మొదట్లో క్లార్క్గా జాయిన్ అయ్యాను, హన్మకొండలోనే క్లార్క్గా జాయిన్ అయినాను. అప్పుడు కూడా నేను ఆనందపడే విషయం, గర్వంగా చెప్పేది ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి 3 సెలెక్ట్ అయినాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండేది, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల నేను సెలెక్ట్ అయినా 3, మిగతా 2 వాళ్ళు విశాఖపట్నం విజయవాడ ఉన్నారు. మొత్తం ఈ తెలంగాణ అనుకుందాం, ఈ తెలంగాణ నుంచి నేను ఒక్కడిని సెలెక్ట్ అయినాను. నేను ఎందుకు సెలెక్ట్ చేశామో తెలుసా అని నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అడిగితే చెప్పాను, సార్ పోస్ట్ ఆఫీసులో పనిచేస్తూ, తపాలా శాఖలో పనిచేస్తూ, ప్రజలకు సేవలు చేస్తూ నా జీవితం గడుపుకుంటూ వాళ్ళకు కూడా సేవ చేస్తూ ఉన్నందువల్ల అందువల్లే నువ్వు సెలెక్ట్ అయినావన్నారు. తర్వాత నేను క్లార్క్గా చేరి అంచెలంచెలుగా పోస్ట్ మాస్టర్, గెస్టెడ్ పోస్ట్ మాస్టర్గా నేను రిటైర్ అయ్యాను. సార్ మీరు కీబోర్డు, తబలా, ఫ్లూట్ కాకుండా ఈ వీటిలోనే మీరు ఆల్రౌండర్ అనుకుంటే అది కాకుండా మీరు సైకాలజీ, ఇటు మీ ప్రొఫెషన్, మీ ఉద్యోగరీత్యా
హిప్నటిజం, సత్యనారాయణ వ్రతాలు చెప్పడం, ఆశీర్వచనాలు ఇవ్వడం, అంతేకాకుండా పెళ్లిళ్ళలో పురాణ కాలక్షేపాలు ఇవన్నీ చెప్తుంటే ఇప్పుడు ఈ జనరేషన్కి అసలు ఒక్కదాంట్లోనే నేర్చుకోవడం కష్టంగా ఉంది. మరి మీరు ఈరోజు ఇంత బిజీగా ఉండి మా వరంగల్ దర్శన్ స్టూడియోకి రావడం మాకు చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. అందులో ఇప్పుడు మీరు ఈ జనరేషన్కి ఇచ్చే ఒక సందేశం ఏంటి చెప్పండి. ప్రధానంగా సంగీతం నాకు తెలిసి ఉన్నందువల్ల నేను ఏమాత్రం ఆరోగ్యంగా ఉండగలను. ఏమాత్రం ఏంటి, సంపూర్ణ ఆరోగ్యవంతున్నై ఉన్నాను. ఈ స్కూలుకు వెళ్ళేటువంటి వాళ్ళు రకరకాల వాళ్ళ సబ్జెక్టు వల్ల వాళ్ళు మైండ్ అంతా హీటప్ అయి ఉంటున్నారు. వాళ్ళకి ఒకవేళ సంగీతం అనేది కనుక ఇంజెక్ట్ కనుక చేస్తే, సంగీతం కనుక ఎక్కిస్తే వాళ్ళకి ఇది రిలాక్స్డ్గా ఉంటుంది. వృద్ధులకు కూడా నేను చాలా వృద్ధులకు కూడా నేను సంగీతం నేర్పాను. వాళ్ళు ఏదో టెన్షన్లు ఎక్కడో ఉండే బదులు ఈ కీబోర్డు వాయించడము, ఫ్లూట్ వాయించడము, పాడడము చెప్పడం వల్ల మానసికంగా వాళ్ళు ఆనందపడుతున్నారు. ఎంత భారీగా ఉన్నా ఇప్పుడు మరి ట్రిగోనామెట్రీ చెప్పండి, ఆల్జీబ్రా చెప్పండి, ఏమని చెప్పండి, నాకు సంగీతమే అర్థమైంది. ఇక మీ అన్ని నాకు చిన్న విషయాలు అనుకుంటాం. ఎందుకంటే మనకు సెకండ్కు విలువ తెలుసు. మనకి టక్ టక్ అనే ఒక సెకండ్, ఆ ఒక టక్ టక్ అనే సరిపోయినా సరిదోపంగా అంటాను నేను. అంటే మీరు ఏది అనుకుంటున్నారో అంత సున్నితంగా ఇందులో ఉంటాం. సరిగా సన్నిధంగా సార్ అంటే ఒక సెకండ్ లోపల ఇన్ని అక్షరాలు అనగలిగిన కాబట్టి నాకు సంగీతమే అర్థమవుతున్నది. కాబట్టి మీటి అన్ని సులభం అవుతుంది. పక్కన ఇది మనకు రిలాక్స్డ్గా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆర్ట్ వచ్చి ఉండవాలి. అది మీరు ఫ్లూట్ వాయిస్తారా, హార్మోనియం వాయిస్తారా, తబలా వాయిస్తారా, ప్యాడ్స్ వాయిస్తారా, సితార వాయిస్తారా, వీణ వాయిస్తారా, మీరు ఏమాయిస్తారు, ఏదో ఒక కళ మాత్రం మనకి వచ్చి ఉండవాలి. ఆ ఉన్నందువల్ల ఏమవుతుందంటే మనం బాగా తెల్లంగా ఉంటాము. మనకు ప్రపంచం అంతా ఆనందంగా కనిపిస్తుంది. మనం మాట్లాడే మాట కూడా అందంగా ఉంటుంది. అంతకుముందు ఎట్లాగో సౌండ్ ఎట్లాగో వస్తుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడే స్థితిలో మాట్లాడతాం, ఒక పద్ధతిలో మాట్లాడే ఏమండి, ఎప్పుడు వచ్చారు, ఎక్కడ కూర్చున్నారు, ఇప్పుడు వస్తున్నారు, ఇట్లా మాట్లాడతాం. లేకుంటే అడ్డదిడ్డంగా ఉంటుంది. భాష కూడా, మాట కూడా సంగీతం ఉంటుంది. కాబట్టి మాట్లాడే విధానాలు కూడా చాలా మార్పులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఆర్ట్, క్యాషోనే అని చెప్పడం లేదు. మీరు ఏదైనా మృదంగం ఏదైనా నేర్చుకొని హాయిగా ఉండండి. వాళ్ళందరూ కూడా చిరకాలం చక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన పేరు ఆకేళ్ళ మల్లికార్జున శర్మ గారు ఉన్నారండి. ఆయన ఇప్పుడు ఎంతో 95 ఉన్నాడు. నాకు సరిగ్గా చెప్పలేకపోతున్నాను. 95, 96 ఉన్నాడు. ఆయన ఒక వాక్యం వాడాడు. వయలినిస్ట్, ఆయన వయలిన్ మాస్టర్. ఆయన ఒక వాక్యం వాడాడు. నేను ఎప్పటికీ ఫోన్లో మాట్లాడుతుంటాను, సందేహాలు తీసుకుంటున్నాను. ఆయన ఒక అద్భుతమైన వాక్యం చెప్పిండు. నా ఆరోగ్య రహస్యం సంగీతమే. పుస్తకాలు కూడా రాశాడు ఆయన, సంగీతం పుస్తకాలు. నా ఆరోగ్య రహస్యం సంగీతమే. సంగీతం నాకు మిగతా గుర్తు ఉండవు. నేను నా భార్య కూడా నాకు అప్పుడప్పుడు గుర్తుండదు, పిల్లలు కూడా గుర్తుండరు, ఎవరెక్కడో గుర్తుండదు. కానీ నాకు సంగీతంలో మాత్రం ఏ రాగం అంటారు, మోహన్ రాగమా ఇగో ఇది, కళ్యాణ రాగమా ఇది చెప్పి, హిందూ రాగమా ఇది, మధ్యమావత ఇది, వెంటనే రాగానే అన్ని చెప్తాడు. దానికి ట్యూన్ అయి ఉన్నాడు ఆయన. అంటే మెంటల్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. డిస్టర్బ్ కాడు మనిషి. నాకు సంగీతమే వచ్చు కదా, మిగతా అన్ని సులభమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక సంగీతంలోని ఏదన్నా ఒక అంశాన్ని తీసుకొని పెట్టుకున్నట్టయితే మీకు ఆనందం, మీరు ప్లే చేస్తుంటే వినేవాళ్ళకు కూడా ఆనందం. ఈ మధ్యన ఇప్పుడు చాలా లక్ష్మాచారి గారు, ఇంకా ఇద్దరు కొన్ని పేర్లు చెప్తే మీకు చెప్పలేదన్నారు, భీమశంకర్ గారు, వీళ్ళందరూ కూడా సంగీతం క్లాస్ చెప్తున్నారు. వాళ్ళందరూ అమ్మాయిలందరూ కూడా చక్కగా పాడుతున్నారు, హాయిగా పాడుతున్నారు. వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. నేను కూడా స్టేజ్ మీద కూర్చొని నేను ఏదైనా పెర్ఫార్మెన్స్ చేయగలను, నేను కూడా ఏమైనా చెప్పగలను, నేను కూడా మాట్లాడగలను, నేను కూడా సంగీతంలో ఉండగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం 100% వస్తుందని నా యొక్క అభిప్రాయం. మరొకసారి సార్, చాలా చక్కటి విషయాలు మీ ద్వారా ప్రేక్షకులకు, యువతకు సంగీతం నేర్చుకోవడం వల్ల లాభాలు, ఆ నేర్చుకున్నందుకు మీరెంత సంతోషంగా ఉన్నారు, మీ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేశారు అని చెప్పడం జరిగింది. మరి ఈనాటి యువత కూడా సంగీతం నేర్చుకొని, ఏదో ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని ఆకాంక్షిస్తూ మరొకమారు మా వరంగల్ దర్శన్కు మీరు రావడం మాకెంతో ఆనందదాయకం. చాలా చక్కటి విషయాలు మీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి వరంగల్ దర్శన్ పక్షాన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను గుర్తుపెట్టుకొని, నా వ్యక్తిత్వాన్ని గుర్తుపెట్టుకొని, నాకున్న సంగీత పరిజ్ఞానాన్ని గుర్తుపెట్టుకొని వరంగల్ దర్శన్ వాళ్ళు ఎంతో ప్రేమగా ముందస్తుగానే నా యొక్క అపాయింట్మెంట్ లాగా తీసేసుకొని నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీకు అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇది గ్రేట్ ఆపర్చునిటీ కింద నేను భావిస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక సంగీతం సంబంధించిన ఏదో ఒక నేర్చుకోమని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాను. నన్ను ఇంత ప్రేమతోటి పిలిచి ఇంత నాకు ఊహించినంత గౌరవం ఇచ్చినందుకు నేను సర్వదా
వరంగల్ దర్శనానికి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. శుభం భూయాత్. లోకా సంస్థ సుఖినో భవంతు.